వందనాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉపాధ్యాయ అధ్యాపక ప్రచార కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు మన ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల అభ్యర్థి వై అశోక్ కుమార్ గారికి మద్దతు తెలియజేసి వారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తన యొక్క మద్దతును తెలియజేసినందుకు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ప్రచార కమిటీ పక్షాన వారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ వారిని ఈ సందర్భంగా కరీంనగర్లో మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ పేరు పేరున వందనం. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి తెలంగాణ జనసమితి తరఫున అశోక్ కుమార్ గారికి మా మద్దతు ప్రకటించడం, వారిని గెలిపించవలసిందిగా ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా. అందరికీ కూడా ఉపాధ్యాయులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, కొంత ఆలోచనతో ఈసారి మన ఓటు హక్కును ఉపయోగించాలి. మనం వాస్తవానికి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు కనీస దూరంలో కూడా మనకు కనబడనటువంటి వ్యక్తులు ఇవాళ ఈ ఎన్నికల్లో అభ్యర్థులుగా ముందుకు వస్తున్నారు. నిత్యం మనం సమస్యలతో సతమతమవుతున్నప్పుడు కొట్లాడినటువంటి వాళ్ళు కూడా ఈసారి ఎన్నికల్లో ఉన్నారు. ఈ కొట్లాడి మనతో నిలబడి మన సమస్యలపై కొట్లాడిన వాళ్ళని ఎన్నుకుందామా, ఇవాళ పైసలు పట్టుకొని వచ్చి ఓట్లను కొల్లగొట్టి మొత్తం మీద గెలవాలనే తాపత్రయంతో ఏనాడు మన గురించి పట్టించుకొని అభ్యర్థులను గెలిపిద్దామా అనేది ఇలా సీరియస్గా ఆలోచించవలసిన అంశం. ఇది చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం కొంత ఈ విషయాలపై జాగ్రత్తగా ఆలోచించాలి. డబ్బులు, ప్రలోభాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ రేపు గెలిచినటువంటి వాడు మన గురించి పట్టించుకోకపోతే కొట్లాడటానికి కోసం మళ్ళొక అభ్యర్థిని మనం దేవుడు ఆడుకోవాల్సి వస్తుంది. మీ అందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన కోసం అశోక్ కుమార్ నిజాయితీగా నిలబడ్డాడు, కొట్లాడిండు. కాబట్టి అశోక్ కుమార్కి మద్దతు ఇవ్వండి, గెలిపించండి. గెలిపించినట్టయితే ఎవరైతే కొట్లాడినరో వాళ్ళే రేపు మన తరఫున నిలబడి కౌన్సిల్లో కూడా మాట్లాడటానికి, ప్రభుత్వాన్ని అడగటానికి అవకాశం ఉంటుంది. అందుకని వై అశోక్ కుమార్కి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నా. మన కోసం నిలబడి గెలిచిన వాళ్ళే మన తరఫున మాట్లాడే అధికారాన్ని పొందాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విజ్ఞప్తిని అందరూ కూడా సీరియస్గా ఆలోచించి వై అశోక్ కుమార్ అభ్యర్థిత్వానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని మీ అందరినీ కోరుతూ సెలవు. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సాధనలో అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఉపాధ్యాయ